రూప రాజుకి ఫోన్ చేస్తుంది. రాజు, రేపు ఫాదర్స్ డే కదా, నాన్నకి నేను సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను, నువ్వు కూడా వస్తే బాగుంటుందని చెప్పి అంటూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే సూర్యప్రతాప్ తన కుటుంబంతో కలిసి గుడికి వస్తాడు. ఇక అదే గుడిలో రూప ప్రతాప్ కోసం అని చెప్పి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుంది. ప్రతాప్ వచ్చేసరికి గుడంతా కూడా ఫ్లవర్స్తో డెకరేట్ చేసి హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పి రాసి ఉంచుతుంది. ఇక అది చూసి ప్రతాప్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. రూప సూర్యప్రతాప్ కాళ్ళకు నమస్కరిస్తూ హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని చెప్పి అంటూ ఉంటే ప్రతాప్ రూపని ఆశీర్వదిస్తాడు. ఇక ఇదంతా కూడా చాటుగా ఉండి రాజు చూస్తూ ఒక్కసారిగా అలా వచ్చి ప్రతాప్ కాళ్ళకు నమస్కరిస్తూ నన్ను క్షమించండి పెద్దయ్య అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అదే గుడికి ముత్యాలు, అప్పలనాయుడు, శ్వేత వీళ్ళంతా కూడా వస్తారు. మరి ప్రతాప్ రాజుని క్షమిస్తాడా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.